నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి పట్టుగుల మార్కెట్, టమోటా మార్కెట్ యార్డు పరిశీలన. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేది వాలంటీర్లదే. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి. 26వ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ప్రత్యేక సమీక్ష. రైతుల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నేడు ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి మదనపల్లె వ్యవసాయ మార్కెట్ టమోటా నందు రైతులు వ్యాపారస్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, ఏడీ రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్, ఏవో నాగప్రసాద్, ఉద్యానవన శాఖ హెచ్ఓ ఉమాదేవి, మార్కెటింగ్ కార్యదర్శి నవీన్ కుమార్, మార్కెట్ యార్డ్ అధికారులు, సింగిల్ విండో చైర్మన్ దండు కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఉదయ్ కుమార్, తట్టి శ్రీనివాసులు రెడ్డి, దండు కరుణాకర్ రెడ్డి, శరత్ రెడ్డి, ప్రకృతి వనం ప్రసాద్, రైతులు, మండి యాజమానులు తదితరులు పాల్గొన్నారు. రైతు చేసుకుని రైతు ఏమంటాడు, మార్కెట్లో బలమైన మార్కెట్ వస్తుంది. ఈరోజు నువ్వు బాక్స్ నా మొదలేస్తావు, ఇదే మద్రాసులో 8 నెలలు పోతాడంటే అది 8 నెలలు పోతాడు. రైతు 10% అంటే 15% పోయి అది మాట్లాడద్దు. ఏమున్నా కానీ మన మార్కెట్లో మాట్లాడదు. రైతు యాడికి ఇప్పుడు మీకు టమోటాలు ఉండేటువంటి ₹100 అయినా కిలో, అప్పుడు మీ యాడికి ఎన్ని కిలో వచ్చినాయి మీరు చెప్పండి. ఇదే కిలో ₹100 తక్కువ వస్తాయి కదా. అందుకే దాని గురించి వద్దు. మనము ఈ యాడ్ నుంచే మాట్లాడేస్తాం. ఎందుకంటే జాబ్ పాటు కండిషన్ కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ కమిషన్ సెక్రటరీ గారు ఎట్లుంది మార్కెట్ చట్టం ఏం చెప్పి తీసుకోవాలి. మార్కెట్ ఏంటంటే రూల్స్ ఉంటాయి. మేము కోర్టు పెడతాం. ఇంకో సమస్య ఏమొస్తుందన్నా, వీళ్ళు మనం ట్రైన్ చేస్తే రైతులు రేట్లు తక్కువ చేసుకోవాలి. తక్కువ కాదు, రైతులు ఉన్నారు. మనం ఎట్లా తిరిగి మీతో కానీ ప్రభుత్వంలో కానీ అధికారులు కానీ ఏం ట్రైన్ చేశారు కదా, రైతులు మీరు అని చెప్పలేదు. జాక్పాట్ తీసినా కూడా అది వ్యాపారం పోతుంది. నేను మాట్లాడతాను, దాని తర్వాత నువ్వు మాట్లాడు, దానికి పరిష్కారం వస్తుంది. రైతులకి ఎట్లు తిరిగి ఇట్లా లారీ వాళ్ళ దగ్గర కానీ, కమిషన్ మండలి వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే అప్పులు ఇచ్చిన రైతుల దగ్గర కానీ ఏ రకంగా కుట్టి తిరిగి వచ్చినా కూడా నష్టపోతా అనేది వ్యాపారస్తులు, బాగుపడుతూ అనేది కమిషన్ ఏజెంట్. రైతులు నష్టపోతారు ఏ రకంగా తీసుకో. మీరు జాక్పాట్ అమారిస్తే కమిషన్ అంటారు, కమిషన్ అమారిస్తే జాక్పాట్ అంటారు. సరే, మీకు వచ్చిన వ్యాపారస్తులు కానీ ఇంకోరు కానీ సమస్యలు లారీలకు వస్తే మీరు ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు, ఏమని చేస్తున్నారు, వాళ్ళు అడిగే ₹100-200 బండికి ఎక్కువ కమిషన్ ఇమ్మనో, లేకపోతే ఇంకోటి ఇమ్మనో, లేకపోతే బాడీకి బండి మీరు కూర్చొని మాట్లాడుకోలేదు. కానీ దానికి రైతులు మేము యాక్షన్ ఏం చేసి మీరు నిలిపేసే కార్యక్రమం
అవసరం ఏమిటి? అది మండే చెప్పు. మేము 7:30 క్యాష్ యాక్షన్ టైంకి యాక్షన్కి వచ్చినాము. బయర్ వస్తే మనం సరుకులు అమ్మాయించు. బయర్స్ రాలేదు. ఏమి మ్యాటర్ ఏదంటే బయట బండ్లు వస్తే 10 రూపాయలు ఎక్కువ పోతాయి. విజయవాడ, గుంటూరు, మెడ్రాస్, తమిళనాడు వస్తాయి. వాళ్ళ బండ్లు కూడా 100-200 రూపాయలు రాస్తానని కొన్ని బండ్లు చింతామని నిలిపినాయి. కొన్ని బండ్లు గురంకొండ, అంగళ్ళు తీసుకుంటున్నారు. ఎప్పుడూ లేదు మదనపల్లి మార్కెట్లో 100-200 రూపాయలు. ఒకవేళ లోకల్ బండ్లు 100-200 రాస్తే కూడా మేము ప్రాబ్లం లేదు. 5,000-6,000 ఎక్స్ట్రా రాస్తున్నారు. మాకు బండ్లు సమస్య అయిన తర్వాత మాకు బండ్లు చిక్కడం లేదు. లోకల్ వాళ్ళు బండ్లు పంపేయమన్నారని చెప్పి వీళ్ళు క్యాష్ దగ్గర ఉండిపోయినాం. మేము రెడీగా ఉన్నాం యాక్షన్స్ పెట్టే. ఆ రోజు నేను ఇక్కడ ఇదే చెప్పినాను, యాక్షన్స్ పెట్టే మేము రెడీగా ఉన్నాం. బయర్స్ రాలేదు. ఏమైందంటే లారీకి డిమాండ్, లారీలు పంపేయమన్నారు. లోకల్ బండ్లే పంపేవాళ్ళ, బయట బండ్లు రాకూడదు అని చెప్పినారు. వ్యాపారస్తులు కూడా అడగండి. దానివల్ల ఆ రోజు సమస్య యాక్షన్ నిలబడింది. అంతే తప్ప వేరే ఇదేమి. నువ్వు మదనపల్లి పుట్టి పెరిగినావు, నువ్వు మదనపల్లి బతుకుతాడు. నువ్వు మదనపల్లి వ్యాపారస్తు ఈ నుంచి సర్కేసి పక్క వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటావు. ఈ ఊరు బతికితే ఇలా పక్క ఊరికి పోయితే నువ్వు ఇంట్లో దీపం పెట్టకుండా బయట దీపం పెడతానంటే ఎట్లా? బయట దీపం పెట్టుకునే వ్యాపారస్తులు రావాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఉదయం అది మీరు పరిష్కారం చేసుకోవాలి. మా సమస్య 7:30కి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు రాకుండా బాబు సార్, ఆయన కూడా ట్రాన్స్పోర్ట్ 3 బండ్లు ఉన్నాయి. మీరు వ్యాపారస్తులు, లారీ ఓనర్లు ఫ్రెండ్షిప్లో ఇటు కూర్చొని తింటా ఉంటారు. మీకు వాళ్ళకి రిలేషన్షిప్ లేదా ఎట్లా? మీరే చెప్పడము ఆ స్మెల్ ఆ ఎత్తేంతో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళకి సొసైటీ ఏది ఏమైనా గోవా మార్కెట్ ఉంది, పూనూరు మార్కెట్ ఉంది. ఇవన్నీ చిన్న మార్క్స్లే, నో వ్యాపార అన్ని చిన్న మా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈ మార్కెట్ విధానంలో టమోటా రైతుల సమస్యల గురించి మండీ ప్రొజెక్ట్స్ ప్లస్ రైతులు అందరూ కూడా ఒక అవగాహన రావడం జరిగింది. జాగ్రత్త లేకుండా 4% కమిషన్తో మండీ వ్యాపారస్తులు కూడా పోవడం జరిగింది. మీరు ఒక నెల రోజులైనా ఈ సిస్టమ్ పాటించండి. వారాలు పోటీ పెట్టుకోకుండా నెల రోజుల లోపల ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే మార్కెట్ ఉన్నాయో అన్నీ కూడా మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎస్పీకి కలెక్టర్ను కూడా వాళ్ళ అండదండలు తీసుకొని ఎమ్మెల్యే గారు మేము కొంత ప్రసారంలో ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహకారంతో పూర్తిగా 2 రోజులు మేము కంట్రోల్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీరు ఏదో రేపు ఒక రోజు పెట్టి మన్నాడు గుర్రంకొండలు పెట్టా ఆడబెట్టి అనేది మీరు వద్దు. మాకేదైనా సెక్రటరీ గారు మాకు ప్రతి ఒక్కటి ఈ రోజు ఫోన్ నెంబర్ తీసుకుంటాము. మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఎమ్మెల్యే గారికి ఎంపీ కూడా అక్కడ జరుగుతుందని ఫోన్ చేస్తారు. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు. మేము కూడా పర్యటించి 2 రోజుల లోపల అన్నీ కూడా ఒకటే విధానానికి తెచ్చేదానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో పూర్తిగా రైతులకు కానీ మీకు కానీ మేలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సలహాదారు అంబటి కృష్ణారెడ్డి గారు మన ముఖ్యమంత్రి రైతుల సలహాదారుగా వచ్చారు. అలాగే మార్కెట్లోకి అధ్యక్షులు, అలాగే వ్యాపారస్తులు అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ తెలుసు, గత 2 సంవత్సరాలుగా 2019లో మొదటిసారిగా ఏర్పాటైన ముఖ్యమంత్రి తర్వాత రైతులు పక్షపాతిగా ఎక్కడ కూడా రైతు భరోసాలు అయితేమి, ఆర్బీకే కేంద్రాలు అయితేమి అనేక రకాలుగా ముందు తీసుకుని నాయకుడు ఒకే ఒక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందరికీ ఒకే మాట, ఈరోజు గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇంతకుముందు మన అగ్రికల్చర్ వైస్ ప్రెసిడెంట్ కూడా నాగరెడ్డి కూర్చున్నారు. అప్పుడు కూడా సమస్యల పైన మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ గత 3-4 నెలలుగా అనేక రకాల రోజు పేపర్లో వస్తుంటే అనేక రకాల ముఖ్యమంత్రి గారు మదనపల్లి మార్కెట్ యార్డ్లో అలాగే అన్ని రాష్ట్రంలో ఉండే రైతుల సమస్యల పైన పోరాటం చెప్పి మన అంబటి రామారావు సలహాదారు పంపిస్తే మదనపల్లి పెట్టారు. ఇది ఒకటే, ఇది శాశ్వతంగా రైతులకు కమిషన్ మండి ఏజెంట్లకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇది శాశ్వతంగా తొలగిపోవాలంటే ఈరోజు పెద్దలు అంబటి రామారావు గారు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గవర్నమెంట్ కమిషన్ వీళ్ళందరూ జాగ్రత్త
వ్యాపారస్తులు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ 4% ఈరోజు రైతుల దగ్గర వసూలు చేయాలి. ఏదైనా సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు కూడా శాసనసభ్యులు కానీ వ్యాపారస్తులు మీరు అలాగే కమిటీ సభ్యులు మేమందరం కూర్చున్నమాట పెద్దల ముందుగా ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు కాబట్టి రాబోయే కాలంలో మార్కెట్ డెవలప్మెంట్ పైన ఇంకా అనేక రకాలుగా మీరందరూ చేస్తున్న సేవలు ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు ఈ కొత్త బోర్డు వచ్చింది. ఆ బోర్డు ప్రకారం కూడా ఎంతో మంది జీవనాధారం కల్పించాలని చెప్పి ఇక్కడ ఇంకా ఎంతో మంది కమిషన్ ఏజెంట్ ఉన్నారు కాబట్టి కమిషన్ లైసెన్స్ ఇవ్వచ్చు కాబట్టి ఇంకా 250 మంది స్థలాలు ఉన్నాయి కాబట్టి అది తొందరగా కూడా ఓపెన్ యాక్షన్ పెట్టేసి ఎవరైతే మాకు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. రైతులు సమస్యలను చూడడానికి వచ్చారు. ఆ రైతుల సమస్యలన్నీ మార్కెట్ యార్డ్లో ఉండే బిజినెస్ చేసేవాళ్ళు కానీ మార్కెట్ యార్డ్లు కానీ వాళ్ళందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నా తీర్చిపోతారని చెప్పి నమ్మకంతో సీఎం గారితో మాట్లాడి చేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏమన్నా సమస్యలు వచ్చి మార్కెట్ యార్డ్కి వచ్చి ప్రతి సమస్యని రైతులు కానీ మార్కెట్ యార్డ్లో వ్యవసాయ రైతులు కానీ మార్కెట్ యార్డ్లో ఉండేవాళ్ళు కానీ మార్కెట్ యార్డ్లో చేసే కూలీలు కానీ అక్కడ చేసే ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని నేను అందరికీ నమస్కరిస్తున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ పేర్కొన్నారు. నేడు 26వ వార్డులోని సచివాలయం నందు వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాలంటీర్ హౌసింగ్, క్లాప్, కోవిడ్ నిబంధనలు, దిశ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా అవినీతి రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయన బాటల్లో మనము నడవాలని కోరారు. దాంతోపాటు ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి మీరే ఆ ఇంటికి మంచి ఇలా పక్షపాతిగా ఉన్న మన జగనన్న గారు ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మాఫీ అయింది ఎంత అంటే గ్రూప్ని బట్టి వేలల్లో ఉంది. ప్రతి సభ్యులు కానీ 10,000 పైన. ఇంకా వాహన మిత్ర ఉంది. నాయ బ్రాహ్మణులకు కానీ రజలకు కానీ వాహన మిత్రకి సంవత్సరానికి ఎంత ఇస్తున్నారంటే 10,000 ఇస్తున్నారు కదా, తీసుకుంటున్నారు. ఇప్పుడు మనమే ఉన్నాం. అందులో నాకు ఆల్మోస్ట్ వాళ్ళు మా తల్లి వయసు ఉన్నవారు ఉన్నారు. ఫాస్ట్గా తీసుకోగలుగుతారు ఏదైనా, ఎందుకంటే అంతమంది ఉంది, అంత నెట్వర్క్ నడిపించగల కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి ఏదన్నా కానీ మీకు ఇప్పుడు వస్తున్న లోన్స్ అయినా ఏదన్నా కానీ ఏదో మన సొంత దీళ్ళ కోసము లావిష్ దాని కోసమో యూస్ చేసుకునేసి తాత్కాలికంగా సంతోషం పొందుతాం, అంత తప్పితే దాంట్లో ఏమి ఉండదు. ప్లాస్టిక్ అనేది వెరీ డేంజరస్ అయిపోయింది ఇప్పుడు. అంటే చిన్న పాలు కానీ టీ కప్ కానీ ఇంటి ప్లాస్టిక్ వాడడం మొదలు పెట్టాం. ఇదేమైందంటే మనం యూస్ చేసి అంటే మనం అయిపోయింది దాన్ని అయితే అక్కడ పడేస్తాం. అదేమైపోతుందంటే మన భూమిలోకి వెళ్ళిపోయేసి కొన్ని సంవత్సరాలైనా కరగదు. సో దానివల్ల ఏమైందంటే భూమిలో వాటర్ లెవెల్స్ తగ్గిపోయి, ఎందుకంటే 1000 నుండి 1200 ఫీట్ వేస్తే కానీ వాటర్ అతని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇట్లాంటప్పుడు మనం గ్రూప్స్ సభ్యులు మీకు లక్షల్లో వస్తుంది కదా, మనము అవేర్నెస్ తీసుకురావాలంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేసి కప్స్, పేపర్ కప్స్ వాడము, పేపర్ బ్యాగ్స్ వాడము, ఇలాంటి వాటి మీద మనం ఏదైనా చేయగలము అనేది ఒక ఏరియాకి ఒక 2-3 గ్రూపులు అనుకున్నా కూడా మనం మదనపల్లిని ప్లాస్టిక్ని బ్యాన్ చేయగలచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ ఎంత రేటు పడుతుంది, మనం ఎంత చేయగలుగుతాం అనే దాని మీద అవగాహన తీసుకొని సేమ్ ప్రైజెస్కి ఇవ్వగలుగుతామంటే ఫస్ట్ మనము మెడికల్ షాప్స్, హోటల్స్, మ్యాక్సిమం వాడేది హోటల్స్ ఎక్కువ వాడతారు ప్లాస్టిక్. అక్కడి నుండి మొదలు పెట్టామనుకోండి, మనమే గ్రూపులుగా తయారయ్యి ప్రతి హోటల్ వాళ్ళకి చెప్పవచ్చు ఏమని, ప్లాస్టిక్ వాడకూడదు. ఇది అంటే మనం తిని వేడిగా దాంట్లో పోసారనుకోండి, ఆ ప్లాస్టిక్ ఇంట్లో అంతా మెల్ట్ అయ్యి మన బాడీలో వెళ్ళిపోతుంది. ఇవన్నీ దానివల్ల ఏంటంటే అనారోగ్యం మొదలవుతుంది. హౌసింగ్ అండి, హౌసింగ్లో మనకి ఆల్మోస్ట్గా బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. ఏదైనా కొంచెం ఈ ఫస్ట్ ఫేజ్లో మోస్ట్లీ చేసాము. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న కొన్ని ఆగిపోయినాయి, అవి కూడా ఏమి ఇబ్బంది రాదండి. మేము ఆల్మోస్ట్ దాని మీద కూడా జేసీ లెవెల్ వరకు పోయి అక్కడ ఆగినాయి, కొన్ని కంప్లైంట్ కూడా రావడం జరిగింది. హౌసింగే కాదండి, చేయూత అయినా పెన్షన్స్ అయినా అవేమనంటే మన సచివాలయం లెవెల్ అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు ఫార్వర్డ్ చేసేసారు. అవేమేంటంటే జేసీ లెవెల్ వరకు పోయేసి ఆ లెవెల్ దగ్గర ఆగిపోయినాయి. సో ఇక్కడ మన వార్డు సచివాలయం దగ్గర ఇబ్బంది లేదు, దాంట్లో మళ్ళీ వాళ్ళు పెట్టి చేసిస్తారు. ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా మీకు సచివాలయం ద్వారా సపోర్ట్ చేస్తాము.
తర్వాత ఇంకోటి వచ్చి క్లాప్ ప్రోగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వెంకట్ గారు చెప్పాడు, మనకి వేలల్లో పథకాలు డబ్బులు ఇన్కమ్ ఇస్తున్నాడు కదా, మనం అడుగుతానే మన దగ్గర నుండి మనం ముఖ్యమంత్రి గారు క్లీన్గా ఉండండి, మన పరిసరాలు క్లీన్గా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలి దాని మీద ఇది ఎంత చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏమంటే క్లాప్ ప్రోగ్రామ్ ద్వారా మనము తడి చెత్త పొడి చెత్త మెయిన్ పక్కన సెగ్రిగేట్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను దానికంటే ముందు కూడా మీకు ఇంకోటి ఏం చెప్తానంటే, ఏదన్నా చెత్త కానిలేండి బయట పడేయద్దండి దయచేసి. కొద్ది రోజులు మనం ఒక ఇవ్వగలిగితే కన్నా ఒక నలుగురు మనము చూసి పక్కన నలుగురు నేర్చుకుంటారు, అరే వీళ్ళు ఇస్తున్నారు మనం ఎందుకు బయటపడేయాలని. సో ఆ కాన్సెప్ట్ మీద మీరు తడి చెత్త పొడి చెత్తని ఇచ్చేది కొంతవరకు ఉంటే, కొంతమంది అంటే ఎత్తుకొచ్చి ఈదుల్లో పడేస్తున్నారు, కాలువల్లో వేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే శానిటేషన్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఆగస్టు 15 నుండి ప్రతి వార్డులోన ప్రతిరోజు వస్తుంది ఆటో. వచ్చినప్పుడు మీరు డోర్ ముందర పెట్టేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తారు. దిశ యాప్ అండి, దిశ యాప్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి భద్రత లేకపోవడం వల్ల మనము చిన్న బిడ్డనైనా కానీ బయటకు పంపించలేం. ఇది లేక ఏమంటే 10 నిమిషాలు కనిపిస్తుంది ఊపిరాడదు, అరో ఎక్కడ వెళ్ళిపోయింది ఏమైపోయింది అలాంటి పరిస్థితుల్లో. కాబట్టి ఈ దిశ యాప్ యువతకు ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ దిశ యాప్లో ఏమిటి దీని మీద యాప్ మీద చేయబడితే ఆటోమేటిక్గా వాళ్ళకి పోలీస్కి కనెక్ట్ అయిపోతుంది. అవైలబుల్ డిస్టెన్స్ బట్టి దాన్ని 5 నిమిషాల్లో ఉండండి కనెక్ట్ అయ్యే ప్లేసెస్ ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్లో ప్లేసెస్ ఉండొచ్చు, ట్రేస్ అవుట్ చేసి ఇమీడియట్గా మనకి సెక్యూరిటీ కల్పిస్తారు. అంటే యువతకనే కాదు, ఎంత చిన్న బిడ్డలు కంటే పెద్దవారి వరకు ఎవరికైనా కానిలేండి ఆపదలో ఉంటారంటే ఇమ్మీడియట్గా మన ఆడపిల్లలకి మహిళల కోసము ముఖ్యంగా మన సీఎం గారి యాప్ని పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మీరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, ఎందుకంటే మీరంతా లీడర్స్, మీ కింద 10 మంది ఉంటారు. సో ఆ 10 మందికి మీరు ఎడ్యుకేట్ చేసి ఈ యాప్ గురించి చెప్పినంటే వాళ్ళ చుట్టుపక్కల 10 మందికి వీళ్ళు డౌన్లోడ్ చేసేయగలిగితే చాలు. అంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళ తరఫున లింక్ అయిపోతాయి ఇవన్నీ, మనం ఒకరికి చెప్పే పని ఉండదు. అట్లా అవేర్నెస్ కల్పించి దాన్ని యాప్ని డౌన్లోడ్ చేయించి వీళ్ళంతగా ఈ అత్యాచారాలైనా కానీ ఈ స్టేజింగ్ చేయడము, పిల్లలు ఏడిపించడము ఎక్కడ పడితే అది, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనం తగ్గించుకోగలుగుతాం. ఒకటి అందులో ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అండి ఆల్మోస్ట్ 45 years వరకు నాకు తెలిసి అందరూ వేసేసుకున్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఉండి ఊరికైనా ఏమంటారంటే అపోహలు, ఇది వేసుకుంటే మాకేమైనా బీపీ ఉంది ఎక్కువైపోతుందేమో అని, కొంతమంది షుగర్ ఉంది ఎక్కువైపోతుందేమో అని, కాళ్ళ నొప్పులు అంటే ఎక్కువైపోతాయేమో, ఇలాంటి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని, ఇవేం ఉండవండి. అంటే పెయిన్ కిల్లర్స్ ఒకటి ఆ ఇంజక్షన్ వేసిన 2-3 రోజులు వాడకూడదు అనేది చెప్తున్నారు, అంత తప్పితే ఇంక వేరే ఏం చెప్పడం లేదు. కాబట్టి ఎవరైనా మీకు తెలిసి వేసుకోకుండా వాళ్ళు కూడా చెప్పి దీనివల్ల ఏం లేదు. 3rd wave వస్తే ఎక్కడ మనం ఏ లెవెల్ పోతుందో మనకు తెలియదు. కాబట్టి కొంతమంది వినరు, అంటే ఏం కాదులే అన్నట్టు, కానీ భయపెట్టాల్సిందే. ఇట్లా టైంలో భయపెట్టి వస్తే వెళ్ళిపోతాము అనే వర్షంలో చెప్తే కానీ వినరు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇంజక్షన్ వేయించండి. అంటే చూడండి, ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు దశల వారీ, అంటే మొత్తం అందరినీ ఒక చోట క్లబ్ చేసి వేయాలంటే మనం సక్సెస్ చేయలేము, ఇంతమందికి ఒకసారి మనం కల్పించలేమని వ్యాక్సినేషన్ అనే ఉద్దేశంతో దశల వారీగా చూడండి 45 పైన ఫస్ట్ వేయించేశాడు. తర్వాత ఏం చేస్తారు, పిల్లలు తల్లులు వాళ్ళు సేఫ్ కొండలా వేయించారు. నెక్స్ట్ ఇప్పుడు తల్లులు పుట్టబోయే బిడ్డలకి ఎఫెక్ట్ రాకూడదని ఇంకొక వర్షన్ తీసుకొచ్చాడు. సో ఇవన్నీ మనము ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ పోగలిగితే నెక్స్ట్ వచ్చే 18+ 45 మధ్యలో ఉండాలి ఆగిపోయినారు ఇప్పుడు. సో వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ బాగుంటుంది, కొంచెం ఎంగుగా ఉంటారనే ఉద్దేశంతో కొంచెం దాన్ని స్లో చేయడం. దీన్ని మనం ఎంత ఫాస్ట్గా మనము వేయించగలిగి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఇది చేంజ్ చేస్తే ఒక పార్ట్ అయిపోతుంది. తర్వాత 18+ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఈ క్యారింగ్ లేడీస్ కూడా చెప్పి వేయించండి. ఇక్కడ అందులో ఏమిటి ఇంజక్షన్ వేసినాక ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టుకొని వాళ్ళు ఓకే బాగున్నారంటే ఇంటికి పంపిస్తారు. లేదంటే కొంచెం ఏదైనా ఇవ్వంటే ఇమీడియట్గా డాక్టర్ ఉంటాడు, వాళ్ళకి సంబంధించి ఏదైనా మెడికేషన్ ఇవ్వండి ఇప్పించి కూడా పంపిస్తారు. మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తట్టి శారదమ్మను నియమించడం వైకాపాను నమ్ముకున్న కార్యకర్తలకు అధిష్టానం న్యాయం చేస్తుందనే భరోసా కల్పించిందని వైకాపా నేతలు పేర్కొన్నారు. నేడు తట్టివారిపల్లి, కొండమారిపల్లి పంచాయతీలకు చెందిన ప్రజా ప్రతినిధులు వైకాపా నేతలు తట్టి శారదమ్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతలు వేమారెడ్డి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా గెలుపు కోసం కృషి చేసిన తట్టి కుటుంబానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపిందన్నారు.
మదనపల్లి మండలం మార్కెట్ చైర్మన్గా తట్టి శారదమ్మ ఎన్నికైనందున తట్టివారిపల్లి మరియు కొండామరపల్లి ప్రజల తరపున, మా వార్డు మెంబర్ తరపున, వాలంటీర్ తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఇంత పెద్ద పదవిని శ్రీనివాసరెడ్డి మరియు శారదమ్మ గారికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారికి, మినిస్టర్ రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మార్కెట్లో ఈ పదవి వచ్చిన తర్వాత మార్కెట్లో రైతులకు అందరికీ న్యాయం చేకూరుస్తూ వాళ్ళ సమస్యలు తీర్చుతూ ఇలాగే ఇంకా పెద్ద పెద్ద పదవులు పొందాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మా సోదరులు తట్టి శారదమ్మ గారికి, మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చిన మన ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారికి, అలాగే మన ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి, అలాగే మన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా అన్నగారు, మా సోదరుడు, మా అక్క శారదకి ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఆనందిస్తున్నాము. ఇంకా మంచి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాము. మా మిత్రులు కొండామరపల్లి తరపున మా వార్డు మెంబర్లు, వాలంటీర్లు, ఇంకా మా సోదరులు, మా పార్టీ కార్యకర్తలు చాలామంది వచ్చినాము. అందరం వచ్చి శుభాకాంక్షలు తెలిపాము. అందరూ ఆనందించారు. మా వాళ్ళు ఇంకా బాగా ఆనందించారు మేము అందరం వచ్చామని. ఆ సంతోషంలో మా అన్న సీనన్న గారు కూడా మాకు ఎంతో సంతోషంగా ఆనందించారు. కాబట్టి ఈ ఆనందంలో మేము వచ్చిన పార్టీ కార్యకర్తలు అందరూ, మరి వార్డు మెంబర్లు వీళ్ళంతా కూడా ఏకమై ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపాము. శుభాకాంక్షలు కూడా తెలిపాము. అలాగే మా ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి మేము రుణపడి ఉంటామని, మాకు చిన్న చిన్న వాళ్ళమైనా మాకు మంచి పదవులు ఇచ్చి మాకు మా జీవితాన్ని ప్రసాదించిన మా ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారంలో మార్కెట్ చైర్మన్గా పదవిని కట్టబెట్టడము, అదేవిధంగా రైతు సంక్షేమం కోసము, రైతుల కోసము అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటారని, రైతుల మేలు కోసం అనేకమైనటువంటి చర్యలు తీసుకుని వారి కోసం, రైతుల కోసం పాటుపడతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా తట్టి శారదమ్మ గారికి మార్కెట్ చైర్మన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే నవాజ్ బాషన్న గారికి, అదేవిధంగా మిథున్ రెడ్డి గారికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. అక్కకు ఈ పదవి ఇచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని అందరినీ, ఆడవాళ్ళని కూడా అందరినీ ముందుండి 2 పంచాయతీలకు అందరినీ గెలిపించడానికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ వచ్చి మమ్మల్ని చూసినందుకు, మమ్మల్ని అందరికీ ఎంతో ఈ పదవి అక్కకి ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తట్టివారిపల్లి సర్పంచ్, కొండాంగరపల్లి సర్పంచ్, అలాగే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు మన కలవడానికి ఈరోజు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన మదనపల్లి పట్టణంలో తొలిసారిగా అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయు సంస్థ నూతన ప్రారంభం. మీరెంతో ప్రేమగా కట్టుకున్న మీ కలల ఇంటి స్లాబ్ నుండి వాటర్ లీకేజ్ అవుతోందా? మీ ఇంటి గోడల పగుళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీ పాత ఇంటిపై కప్పు నుండి చెమ్మ దిగుతోందా? మీ బాత్రూమ్ గోడలు తడిసి నెమ్మెక్కుతున్నాయా? మరెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. వివిధ రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ లు 10 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవజ్ఞులు కలిగిన ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. మీ ఇళ్లు లేదా అపార్ట్మెంట్లకు 5 సంవత్సరాల ఉచిత వారంటీతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కోసం వెంటనే సంప్రదించండి. మా ప్రత్యేకతలు ఎక్స్పాన్షన్ జాయింట్, రూఫ్ గార్డింగ్, గ్రౌండింగ్ అండ్ ఎపోక్సీ, క్రాక్ ఫిల్లింగ్ వర్క్స్, బ్రష్ బాండ్, స్లాబ్ లీకేజ్ మొదలగునవి.
మా కస్టమర్ల కోసం అత్యంత నాణ్యమైన ఫాస్ట్ ట్రాక్ కెమికల్స్ ను వాడడమే కాకుండా అనుభవజ్ఞులైన కార్మికులచే అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయించబడును. అంతేకాకుండా వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కు సంబంధించిన అన్ని మెటీరియల్స్ హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్, తాళవారి వీధి, కృష్ణా రెసిడెన్సీస్ ఎదురుగా, ఎన్టీఆర్ సర్కిల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు ది బులెటిన్. పట్టుగూల రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నేడు పట్టణంలోని పట్టుగూల మార్కెట్ నందు ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో పట్టుగూల మార్కెట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం రైతులతో ముచ్చటించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సార్ ఇక్కడ చూడండి సార్. వాట్సాప్లో ప్రోగ్రాంలో అదే 5వ తేదీ వాళ్ళకు ఈరోజు ఒక రోజు 5, 10, 15, 20, 25 5 రోజులు గుళ్ళు విపరీతంగా ఉంటాయి. మొత్తం గుళ్ళు అయిపోతుంది. ఆ బ్రషింగ్ డేట్స్ బట్టి అది మన స్కూల్లో రైట్ ఇది మొత్తం ఈ లాట్ ఇది సార్. దీని బిల్లు ఉండేది 8వ నెంబర్ లాట్. 8వ నెంబర్ లాట్ అని వీళ్ళు యాక్షన్ మనము స్టేట్లో ఎక్కడి నుంచి అయినా పాటించాలి. అంటే మొత్తం అంతా ముందు నాణ్యత ఒక్కటే లెవెల్ ఉంటుందా? తేడా ఉంటుంది సార్. కానీ ఒక రైతు పండించిన గూళ్ళలో ఆల్మోస్ట్ అది ఎక్కువ రాదు, తేడా ఎక్కువ రాదు. ఈ ఒక గూళ్ళు వచ్చేసి 1100 మీటర్లు ఉంది సార్. 1100 మీటర్లు. సో దాన్ని రీలర్ తీసుకురండి, కుకింగ్ చేసిన తర్వాత దారం తీస్తారు. దారం తీసి ట్విస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ పొద్దుటూరులో ఆన్లైన్ మొత్తం స్టేట్లో ఎక్కడి నుంచి అయినా సార్ మనం వాళ్ళకు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ వాళ్ళు మాత్రమే దాంట్లో పాల్గొన్నారు. అది మేడం అది కూడా సార్ రీలర్ ప్లస్ ఫార్మర్ యాక్షన్లో ఈ యాక్షన్ ఈ రోజు వచ్చినాయి కదా, ఈ రోజు రైతుకు ధర నచ్చుకుంటే రేపైనా పెట్టచ్చు. రేపైనా పెట్టు కానీ మోస్ట్లీ వెనకబడితే నీయేనా ఎన్ని మొత్తమా? ఈ 4 ఇప్పుడు ఇది ఒక బాక్స్ ఎంత పోవచ్చు రేటు? సార్ ఇప్పుడు వచ్చేసి 70 కేజీలు వస్తుంది. కేజీ రేట్ పోయేదాన్ని పడుతుంది. మినిమం ఏ రేటు పడుతుంది? ఈరోజు ప్రజెంట్ రేట్ ఏముంది? 400. హైయెస్ట్ ఎంత పోయింది రేట్? ఇది 700. హైయెస్ట్ లోయెస్ట్ ఎంత ఉంటుంది? లోయెస్ట్ 260 సార్. 260 700 మధ్య పెద్ద లెక్క వస్తుంది. 700 అంటే ఒకప్పుడు 500 ఉంటే రైతుకి ఎటువంటి నష్టం లేదు. 300 పైన ఉంటే మేము 50 రూపాయలు ఇస్తాం సార్. ఇది గుడ్డు తయారయ్యాక ఎన్ని రోజులు పడుతుంది? ఇది 28 రోజులు పడుతుంది సార్. గుడ్డులో గుడుపు తయారైనాక ఎన్ని పట్ల ఎన్ని మొత్తం 250 గుడ్డుకి ఇన్ని గుళ్ళు వచ్చాయి. అంటే ఆటోమేటిక్ రిలీవ్ ఉంటుంది. ప్రారం చేసి మళ్ళీ పొద్దుటూరు కూడా వస్తుంది. అంటే దీంట్లో వేస్ట్ గుళ్ళు వస్తాయి కదా, దాంట్లో లాక్డౌన్ చేసి మేము పొద్దుటూరు తెచ్చుకొచ్చి అమ్ముతా ఉంటాం. షర్ట్లు తయారు చేస్తాం సార్. సిల్క్ షర్ట్లు, డూ పెన్సిల్ ఆ షర్ట్లతో మీకు కింద పడినాయి. వేస్ట్తో మనకు వాడే చుట్టాలంతా కూడా డూ పెన్సిల్ ట్రెడిషనల్ అయితే పట్టు వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు వేదాంతంగా ఉండేవాళ్ళు కానీ సాధువులు కానీ సన్యాసులు కానీ పట్టు వస్త్రం ఓన్లీ నార వస్త్రం లేదంటే ఇది వాళ్ళు కత్తెర వేసినా కూడా కత్తెర వేసి పుట్టి వేసినప్పుడు
అంటే మనమేందంటే దాన్ని తాకుతాం, అది అంటే లోపలనే ఇది అది బయట వచ్చి సీతాకోక చెట్టు ఇది 10 రోజులు 2 గుళ్ళు అప్పుడు ఉడకబెట్టేసి ఇది 10 డేస్లో పురుగు బయటకు వచ్చేస్తుంది అనమాట. వస్తే అంత లోపల ఏం చేయాలి, మనకు పట్టు దారం కావాలి కాబట్టి ఉడికించేసి సిల్క్ దారం పురుగు మనం 13 రోజుల తర్వాత ఇది ఆటోమేటిక్గా దీన్ని ఓపెన్ చేసుకొని వచ్చేస్తుంది. అప్పుడు ఇది మనం దారం అప్పుడు పనికిరాదు, ఆ లోపల మనం స్టీమ్ పెట్టేయాలి అనమాట. అది బయటికి పోకముందే చనిపోతుంది లోపల చనిపోతే అప్పుడు మనం దారం తీసుకోవచ్చు అనమాట. మనం ఆ టయానికి తీసుకుంటే అది బయటికి పోతే గూడు ఒక పైసాకు పనికిరాదు. అర్థమైందిలే, అర్థమైంది. సిల్క్ తీసే దారం తీసే అది డూపియన్ సార్, అదే డూపియన్, దట్ ఈస్ డూపియన్. డూపియన్ రాష్ట్రం లెవెల్లో కర్నూలు, కడప, అనంతపురము, ఒక 5-6 జిల్లాల్లో కూడా పర్యటించడమైంది. ఈ పర్యటన భాగంగా చిత్తూరుకి నిన్నటి రోజు రావడం జరిగింది. అక్కడ మన మార్కెట్ గుర్రంకొండ రైతు భరోసా కేంద్రాన్ని ఇక్కడ పరిశీలించి అక్కడ రైతు భరోసా కారణంగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల గుండా అక్కడ లోకల్గా ఏం పంటలు పండుతున్నాయి, ఆ రైతులకు ఏం మేలు చేస్తున్నారని అక్కడ అధికారులతో చర్చించడం జరిగింది. అక్కడ కొంతమంది రైతులు కూడా ఉండడము, వాళ్ళు కూడా మాకు చాలా వ్యవసాయ అధికారులు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చి మా రైతులకు మేము పెట్టిన పంటలకు ఏదన్నా ఒక పురుగులు రోగం వచ్చినా కానీ వెంటనే అధికారులు స్పందించి ముందైతే ఏదైనా కానీ మొక్కకు రోగం వస్తే ఆ మొక్క తీసుకొని పోయి ఆ అంగళ్ళ దగ్గరికి పోయి దీనికి ఏ మందు వాడాలా అని అడిగేవాళ్ళము. ఆ మందు తెచ్చినా అని అది పనిచేయకపోవడము, ఇబ్బంది పడేవాళ్ళం గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ అధికారులే పొలం దగ్గరికి వచ్చి మీరు ఈ మందు వాడండి అని ఆ మందులు కూడా రైతు భరోసా కేంద్రం ద్వారానే సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా కూడా మనకు ఆ రోగం తగ్గేదానికి కూడా అవకాశం ఉంది, మంచి పంటలు వస్తున్నాయని అక్కడ రైతులు కూడా తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఏ ఎరువు కావాలన్నా అని మండల కేంద్రానికి పోయేవారము. ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉంది కాబట్టి యూరియా అయితే సబ్సిడీ ధరకు తగ్గించి మాకు ఇస్తున్నారు. ఈ రైతు భరోసా కేంద్ర ద్వారా మాకు చాలా మేలు జరుగుతున్నాయని కూడా అక్కడ రైతులు చెప్పడం జరిగింది. తర్వాత వ్యవసాయ మార్కెట్కు పోయినాము. అక్కడ వచ్చేసి రైతులు ఈ టమోటా దాని గురించి చాలా సమస్యలు చెప్పడం జరిగింది. అక్కడ వచ్చేసి 100కి 10 బాక్సులు ఎక్కువ తీసుకుంటున్నారు అని అక్కడ లోకల్గా రైతులు చెప్పడం జరిగింది. వెంటనే మేము అక్కడ సంబంధించిన అధికారులకు సెక్రటరీ గారితో ఈ పద్ధతి మంచిది కాదు, ఈ వ్యవస్థ ఉండకూడదు. ఒక మార్కెట్ యార్డుల్లో ప్రపంచంలో ఎక్కడ కూడా మార్కెట్ యార్డుల్లో ఈ తరుగు అనేది ఉండదు. ఖచ్చితమైన ఎన్ని కేజీలు ఇస్తే అన్ని కేజీలకు డబ్బు వచ్చే విధానం ఉంది కాబట్టి ఇక్కడ మార్చండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి రేపు నుంచి ఈ తరుగు అనేది తీసేసి ఇక్కడ ఏమంటారు దాని తరుగును జాక్పాట్ అనేది లేకుండా చేస్తామని అక్కడ సంబంధిత రైతుల ముందరనే మండీ మర్చెంట్ కానీ కొనుగోలుదారులు కానీ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి అక్కడ ఒక నీటి సమస్య ఉంది, మాకు తాగేదానికి నీళ్లు లేవన్నా అని రైతులు చెప్పడం జరిగింది. అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, ఆ వాటర్ ప్లాంట్ చెడిపోయిన పరిస్థితి. చైర్మన్ మన సెక్రటరీ గారిని అడిగితే దానికి 4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. లేదంత అవసరం లేదయా, మనకు ఈ పరిస్థితులను బట్టి 1000 లీటర్లు అయితే మనకు సరిపోతుంది, 1000 లీటర్లు అయితే 1,10,000కు తయారవుతుంది. మేము సంబంధిత ఎమ్మెల్యే గారి ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళ సహకారంతో మీరు ఏర్పాటు చేయండి అని కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారితో కూడా మేము మాట్లాడతాము నీళ్ళ పరిస్థితి గురించి. అక్కడ నీళ్లు కూడా రైతులకు ఇబ్బందులు కాకుండా నీళ్లు కూడా త్వరలోనే ఏర్పాటు చేసేదానికి మేము ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో మేము చేస్తాము అక్కడ. తర్వాత వచ్చేసి మన అక్కడ నుంచి
ఇక్కడ ఒక వ్యవసాయ క్షేత్రం ప్రసాద్ రెడ్డి ప్రకృతి వ్యవసాయం అక్కడంతా మేము పరిశీలించడం జరిగింది. ఆయన చాలా అంటే రసాయనిక ఎరువులు లేకుండా ప్రకృతి ఎరువులతో మంచి ఆరోగ్యానికి ఎటువంటి పరిస్థితులు ఆరోగ్యానికి హాని కలగకుండా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఆయన తయారు చేయడం జరుగుతుంది. ఆయనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ పండుగను జరుపుకోవాలని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి మత పెద్దలకు సూచించారు. నేడు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ప్రెస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే అన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా మత పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అదేవిధంగా మసీదులకు సంబంధించిన పెద్దలు, ముతవల్లీలు, ఇమాములు, మౌసంలు ఎవరైతే వచ్చినారో అందరికీ ముందుగా ఏ విధంగా పాటించాలా, ఏ పద్ధతిలో మనం అనుసరిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని బషీర్ మౌలానా చేసి మనం దాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి చూడతాయి కాబట్టి ఏది ఏమైనా ప్రాణం ఉన్న జీవి ఏదైనా కూడా కాబట్టి ఇవన్నీ మనము ఈ పండుగలు వచ్చినప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎప్పుడైతే ఇష్యూ వస్తుందో ఆ ఇష్యూని ఫ్లేరప్ కాకుండా సద్దు మణిగించే కార్యక్రమంలో మనం అందరం ఉండాలి. కానీ వాడు ఎట్లన్నాడు, వీడెట్లన్నాడు, ఇంకోటి ఎట్లన్నాడు అనేటువంటి దాన్ని ఫ్లేరప్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఊర్లో బతకాల్సింది మీరు. ఉద్యోగరీత్యా మేము వచ్చాం, ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతాం, ఉద్యోగరీత్యా ఇంకో దగ్గరికి పోతాం. కానీ ఈ ఊళ్ళో ఉండేది మీరు, కలిసేది మీరు, మాట్లాడుకునేది మీరు, బతకాల్సింది మీరు. అంటే ఒక ఇష్యూలో ఏదన్నా చిన్న గొడవ వస్తే అది చెప్పాను కదా, 30 సంవత్సరాల కింద జరిగిన చిన్న మత్స ఈ రోజుకి మన మదనపల్లిని వెంటాడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత సంయమనంతో ఉండాలో అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. విజ్ఞులు మీకు అందరికీ చెప్పాల్సింది ఏం లేదు. బట్ అయినప్పటికీ కూడా మామూలుగా మేము ఏం లేదు, రోజు చదువుకునే పాఠమే కాదంటే, కానీ పరీక్షలు వస్తే ఇంకా కాసేపు కూర్చొని ఇంకొంచెం మళ్ళీ చదువుతూ ఉంటాం. ఇప్పుడు రోజు చదువుకునే పాఠం మీద ఎగ్జామ్స్ అప్పుడు ఎందుకు చదువుకోవాలి అంటే మరొక్కసారి మనం చదివితే మరొక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలిసి ఇవన్నీ విషయాలే కాదంట. కానీ పండగ ముందు మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అందరికి కూడా ఆలోచనలో ఇంకా ఉంటుంది, మీ బ్రెయిన్లో ఉంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అలాగే పెద్దవాళ్ళందరినీ పిలవడం జరిగింది. ఇప్పుడు మీరు మేకలు ఏదో చేస్తుంటారు కాబట్టి లాస్ట్ టైం కూడా దాని యొక్క గలీజు అదంటే ఏదో వస్తుంది, అవన్నీ కూడా రోడ్డు మీదకి పారవేయడం, దానివల్ల మిగతా వ్యాధులు మిగతా వాళ్ళకి ప్రబలడం అది కరెక్ట్ కాదు. శుభ్రత అనేది ముఖ్యంగా పాటించాల్సిన అంశం. ఈ పండుగ ముఖ్యంగా రంజాన్ కానీ, బక్రీద్ కానీ, ఈ గంగిజాతరలు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా శుభ్రత క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నారు. అంటే భగవంతుడు ఎక్కడైనా ఉంటాడంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు అని అంటున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో పరిశుభ్రత ఉండాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ పండుగ గురించి మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళు ఎలాగో చెప్పారు. దేన్ని చేయాలా, దేన్ని చేయకూడదు చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి చట్టాలు గౌరవిస్తూ, మీ మతాన్ని ఆచరిస్తూ, మన మతాన్ని ఆచరిస్తూ మీరు పండుగ సుఖశాంతంతో జరుపుకోండి. ఎక్కడ కూడా మనకు క్లీన్లీనెస్ లేకుండా చేయొద్దండి. ఇప్పుడున్న కరోనా పాండమిక్ వల్ల అందులో ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడి చేతి నుంచి ఇంకొక చేతికి పోతుంది, ఇంకో చేతి నుంచి ఇంకో చేతికి పోతుంది, ఇంకో చేతి నుంచి ఇంకో చేతికి పోతుంది. కాబట్టి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం సామాజిక దూరం అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి. అదేవిధంగా ఈ కరోనా పాండమిక్ వల్ల ఈ రోగాలు రాకుండా చేతికే మీరు శానిటైజర్ కూడా ఎప్పుడు దగ్గర చిన్న బాటిల్ పెట్టుకోండి, శానిటైజర్ కూడా. అదేవిధంగా ఈ ఎప్పుడైతే అక్కడ పడేస్తారో ఆ చెత్తను చెదారాన్ని అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడతాను. ఆ చెదారాన్ని కూడా మీరు దయచేసి ఇమ్మీడియట్గా క్లీన్ చేయండి. ఎందుకంటే దానివల్ల మనకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మళ్ళీ మనకు తెలిసో తెలియకో మనకు అప్పుడే హెచ్చరిస్తున్నారు, థర్డ్ వేవ్ కూడా దగ్గరలో ఉంది అంటున్నారు. ఇప్పటికే మన జీవన విధానం చాలా బతుకు నాశనం అయిపోయింది. ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలామంది పేదవాళ్ళు, చాలామంది
ఉన్నవాడు ఎట్లయినా బతుకుతాడు, అది వేరే విషయం. ఎందుకంటే సముద్రం ఇంటికాడ కూర్చున్నా కూడా బతుకుతాడు, ఎందుకంటే ఉన్నదాంతో బతుకుతాడు. కానీ చాలామంది పేదవాళ్ళు ఈ పుష్ కార్ట్స్ మీద కానీ, చిన్న చిన్న అంగళ్ళు కానీ, టిఫిన్ అంగళ్ళు కానీ, మిగతా వీళ్ళ రోజు కూలీ మీద బతికేవాళ్ళు కానీ వాళ్ళ జీవన విధానం చాలా ఛిద్రమైపోయింది ఈ కరోనా వల్ల. అంటే ప్రభుత్వాలు మన మనిషి ప్రాణానికి విలువిచ్చాయి, అంతవరకు సంతోషమే. కానీ దానివల్ల మన వాళ్ళంతా కూడా, ఈ పేదవాళ్ళంతా కూడా చిక్కిపోయారు. సో మళ్ళీ మరొకసారి థర్డ్ వేవ్ ఉంది అనేటువంటి ఒక హెచ్చరిక మనకు ముందు జాగ్రత్తలు వస్తుంది. కాబట్టి దయచేసి ఆ థర్డ్ వేవ్ వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ వస్తుందని అనుకొని దాని మీద మీరు ఎంత శ్రద్ధ తీసుకోవాలా, ఎన్ని పాటించాల్సిన అవసరం ఉందో అవన్నీ కూడా పాటిస్తూ మీరు చక్కగా మీ పండుగను బ్రహ్మాండంగా జరుపుకోండి, మేము వద్దడం లేదు. అయితే ఇంకొకటి కూడా, ఇంతకుముందు కూడా మొన్న రంజాన్ మనకు కొన్ని సూచనలు వచ్చాయి వర్క్ బోర్డు నుంచి. ఏమని, ఈ గలే మేము మిగతావు కాకుండా, చేతికి చేసుకొని చేయకుండా దయచేసి అవి చేయొద్దని. ఎందుకంటే మీరు బాగుంటారు, కానీ ఎదుటివాడు బాగున్నాడో మనకు తెలియదు, మనం అడగలేము. ఎలా బాగున్నామని అడగలేము మన పరిస్థితి. కాబట్టి కరోనా వస్తే సింటమ్స్ ఉండకపోవచ్చు, సింటమ్స్ లేకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సింటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు, అసింటమాటిక్ ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సాధ్యమైనంత వరకు ఎంత తగ్గిస్తే, ఎంత కాంగ్రిగేషన్ తగ్గిస్తే, ఎంత గుంపు తగ్గిస్తే, మీకు అందరూ అన్ని మతాల ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఒక్కడే కాదు, అన్ని మతాల ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ మతంలో ఫ్రెండ్ దూరం చేసుకుంటారో మీరు చెప్పండి. మీ ఇంటికి హిందూ వస్తాడు, వద్దంటారా? మీ ఫ్రెండ్ హిందూ వస్తే मत हमारे घर बोलते हैं, कोई बोलते हैं, कोई नहीं बोलते. फिर अगर तुम्हें भी उसको घर को गए तो कोई बोलते हैं ना करे, तुम बताओ कि बोल रहे हैं नहीं ना. అంత ఉన్నటువంటి దీన్ని మనం కేవలం ఎక్కడో ఏదో జరిగిందన్న ఒక్క కారణంతో మనం ఇక్కడ మన యొక్క దాన్ని మన యొక్క దీన్ని కించపరచుకోవడం, ఉద్రిక్తతకు లోను కావడం, అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం కూడాను ఈ బక్రీద్ ఫెస్టివల్ అనేది భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. సో ముఖ్యంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన యొక్క డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ పీస్ కమిటీ అనేది మనం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పీస్ కమిటీ ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మన పీస్ కమిటీ మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడాను ఒక మనం పీస్ కమిటీ మీటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం మారుతూ ఉంటాయి. ఎస్పీ గారు పై ఆఫీసులు ఇచ్చినటువంటి విషయాలు అయితేనేమి, అదేవిధంగా ఈ సంవత్సరంలో ఏమైనా విశేషాలు ఉంటే మనం అందరం కూడా కూర్చొని డిస్కషన్ చేసుకొని మీకేమైనా సమస్యలు ఉంటే డిఎస్పీ సార్ గారికి చెప్తే ఆ యొక్క సమస్యను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కానీ, అదేవిధంగా మన యొక్క మత పెద్దలు అనేది మీకు అందరూ కూడా కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. మన పండుగ అనేది మన యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, లౌకిక రాజ్యంలో ఉన్నాం. అంటే దేశంలో ఉన్నటువంటి ఎవరెవరి మతాలు అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛగా వాళ్ళు ప్రేర్ చేసుకోవచ్చు. కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఇతరుల యొక్క మతభావాలు కానీ వాళ్ళ అభిప్రాయాలను దెబ్బతినకుండా మన యొక్క స్వేచ్ఛనైతేనేమి మనకు నచ్చినటువంటిదిగా చేసుకోవచ్చు అనే విషయాలు ఇంతకుముందు మన అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. ఏమైనా చిన్న ఇది జరిగిందనుకోండి, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే న్యూసెస్ అనేది స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయచోటిలో ఏమో జరిగిపోయిందంట, పొద్దుటూరులో ఏమో జరిగిపోయిందంట, హైదరాబాద్లో ఏమో జరిగిపోయిందంట అనేది కొంతమంది ఇష్యూస్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో అటువంటి మీకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చినా, మీకు ఏ ఒక్క క్లారిటీ వచ్చినా, ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా లీడర్స్ అంటే మీరు చెప్పే విషయాలు మీ మసీదు పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా మీ మాటకు గౌరవిస్తారు. సో అటువంటి సందర్భంలో మీకు ఏమన్నా చిన్న చిన్న క్లారిటీ వచ్చినా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన మదనపల్లిలోనే ఫలానా మసీదు ఏరియాలో చిన్న ఇష్యూ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క మదనపల్లిలో మీకు అందరికీ తెలిసిందే, కొద్దిగా బీజేపీ కానీ ఫలితంగా ఎవరైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా జరిగినాను ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకోనండి. మండల సిఎస్ఆర్ కానీ, లేదా తాలూకా సిఐ కానీ, లేదా మేము కానీ మీరు ఇమ్మీడియట్గా తీసుకొస్తే దాన్ని ఎటువంటి ఇష్యూ కాకుండా మ్యాక్సిమం సామరస్యపూర్వకంగా ఇష్యూ సాల్వ్ చేసుకొని పండుగ ఏ విధంగా మనం శాంతియుతంగా జరుపుకునే దానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. సో దయచేసి మా నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఉన్నాయి కదండి, మండల సిఐ గారు, డిఎస్పీ గారి నెంబర్ మా నెంబర్ ఉందా మీ దగ్గర? సో లేకుండా సరే మీరందరూ కూడా నోట్ చేసుకోండి.
మీరు వాట్సాప్ ద్వారా పంపించండి, లేదంటే మెసేజ్ రూపంగా పంపించండి, లేదంటే ఫోన్ అన్నా చేయండి. కానీ ఏ ఒక్క చెప్పినటువంటి విషయాలు కూడా మీరు తొందరగా నమ్మద్దండి. ఈ బక్రీద్ పండగ వచ్చినా కానీ, రంజాన్ పండగ వచ్చినా కానీ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఒకసారి మత పెద్దలతో కలిసి ఈ పండుగ జరుపుకునే విధానాన్ని గురించి ఒకసారి అందరము చర్చించుకోవడము, మాట్లాడుకోవడము ఇది ఆనవాయితీగా వచ్చే విషయమే, మీకేం కొత్త కాదు. అందులో భాగంగానే ఈరోజు మీకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భం గురించి ఒకసారి, అంటే ప్రతి సంవత్సరం మనం చేసుకునేదే, ఒకసారి మనము చేసుకునే విధానాన్ని బట్టి చర్చించుకొని మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, చేయకూడనివి ఇతర మతస్థులని గౌరవిస్తూ మన సాంప్రదాయాన్ని మనం ఏ విధంగా పాటించాలా అనే విషయాన్ని చర్చించుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికీ ఇక్కడికి పిలవడం జరిగింది. ముస్లిమ్స్ జరుపుకునే పండుగలలో అతి పవిత్రమైనవి పెద్ద పండుగలు రంజాన్ ఒకటి, తర్వాత బక్రీద్ ఒకటి. మీకు అందరికీ తెలుసు, బక్రీద్ పండుగకు సందర్భంగానే జీవితంలో ప్రతి ముస్లిం జరపాల్సిన హజ్ యాత్ర కూడా జరుపుతారనేది అందరికీ విదితమైన విషయమే. కాబట్టి ఈ పండుగను ఎంతో పవిత్రంగా చేసుకుంటాం. ఈ పండుగ చేసుకునే సందర్భంలోనే మనం ఎంత అంటే భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కలుపుగోలుగా భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నాం. మనం అందులో భాగంగానే మన తోటి వాళ్ళను కూడా వాళ్ళ సాంప్రదాయాలను, వాళ్ళ పద్ధతులను కూడా గౌరవిస్తూ మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలా అనేదే ఈ భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరినీ గౌరవించాలా, మన సాంప్రదాయాన్ని కూడా మనం పాటించాలా, ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకుండా మనం కూడా మన పద్ధతులను పాటించాలా అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. के लिए और दिल से मानने वाले सिर्फ एक ही वो खुदा एक है। सब जानते हैं, वो सब जानते हैं, हर मज़हब वाले भी खुदा को मानते हैं, वो उसकी हमें क्या है इबादत करते हैं। और खुदा भी खुद कहता है अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, दुनिया में जितने भी मज़ाहिब हैं और दुनिया में जितने भी धर्म हैं और दुनिया में जितने भी इंसान हैं, उन सब का परवरदिगार मैं अकेला हूँ। मैं अकेला हूँ। वो आप कोई भी मजहब की किताब उठाइए, चाहे वो के भगवद गीता हो, रामायण हो, वेद हो या कुरान हो, बाइबल हो, सब यही कहते हैं कि इंसान के अंदर इंसानियत सबसे पहले होनी चाहिए। सब एक खुदा की तरफ दावत देते, सब किताबें, सबका भगवान एक है। अलग थलग वो इंसानों ने अपने लिए बना लिया बस, लेकिन सबका एक ही है। वही भगवान कहता है, वही कि ईश्वर कहता है, वही अल्लाह कहता है, वही गॉड कहता है कि ये सब के सब दुनिया में जितने भी इंसान हैं मेरे परिवार हैं, मेरे अहल हैं। मैं अपने अहल को क्या अपने अंदर एक दूसरे के साथ मेल मोहब्बत करते हुए, इंसाफ करते हुए, एक दूसरे के हुकूक को अदा करते हुए, एक दूसरे से इंसानों की सेवा करते हुए देखना चाहता हूँ। तो मैं समझता हूँ ये जो आज की मजलिस है उसी की एक कड़ी है कि मैं सबसे पहले के डीएसपी अली जनाब डीएसपी साहब का और पूरे पुलिस निज़ाम का शुक्रिया अदा करता हूँ। ప్రభుత్వ ఉద్యోగంతో పాటు సామాజిక సేవలో ముందుంటూ పదవి విరమణ చేసిన 5 మందిని తమ బాధ్యతగా సన్మానించడం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ తెలిపారు. నేడు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బీహెచ్ఎంఈఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాన్ని చేసుకుని పోతుంటారని, అయితే కొందరు మాత్రమే అటు ఉద్యోగంతో పాటు సామాజిక సేవలో సమాజానికి ఉపయోగపడే జీవితాన్ని గడుపుతారని గుర్తు చేశారు. అటువంటి వారిని నేడు సన్మానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఆయన 13 సంవత్సరాలు లోన్ జరగకుండా పనిచేసినటువంటి ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకున్న పాపం వల్ల 13 సంవత్సరాలుగా సరే ఒక నిజాయితీ కలిగిన మా సంఘం నిజాయితీ కలిగిన నాయకత్వం ఉందని చెప్పి మా అధికారులు నేను సిద్ధంగా ఉంచారు. ఇదే ఒకసారి ఇది కరెక్ట్. నిజంగా ఏమంటే ఆయన పోస్ట్ మాస్టర్గా చేరిన తర్వాత తొమ్మిది నుంచి నువ్వు ఆలోచనలతో తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి నేను మాట్లాడుతున్నా. చివరి చేశాను సార్ 4 years 5 years సర్వీస్ వారు మా అనేక ఉద్యమాల్లో కరాఖండిగా పార్టిసిపేట్ చేసి అనగానే వర్గాలను మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉన్నాం. మేము వాకింగ్ వెళ్తుంటాం. అక్కడ ఏమైనా నాయకుడు ఇక్కడ మొదటగా లక్ష్మీనారాయణ సార్ గారు, ఉత్తర సార్ గారు, ఆంజప్ప సార్ గారు, రమణ సార్ గారు, రెడ్డప్ప సార్ గారు, వీళ్ళ గురించి మనము ఇందాక సార్ చెప్పినట్టు చెప్పాలంటే ఈరోజు ముందు అయితే పొద్దున కూడా చెప్తారనవచ్చు. ఎందుకంటే వాళ్ళతో అన్ని అనుభవాలు, వాళ్ళతో పనిచేసిన ప్రయాణంలో వాళ్ళతో పంచుకున్నటువంటి ఆ సన్నివేశాలు చాలా ఉన్నాయి. కానీ మా సార్ చెప్పాడు, గంపల శ్రీనివాస సార్ ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి 5 మంది 5 వ్యక్తులు 5 శక్తులు. ఇలాంటి వ్యక్తులు డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎవరు కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 5 మంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరినీ కలిపింది, మిమ్మల్ని కలిపింది, నన్ను కలిపింది కూడా బ్యామ్సెఫ్ అనే ఒక సంస్థ. ఆ సంస్థ ద్వారా బ్యామ్సెఫ్ బిఎస్పీ అన్నా కూడా ఆ పేరు చెప్పిన పెద్ద పెద్ద మీటింగులు ఏర్పాటు చేసి గొప్పగా ఇక్కడ మనం చూపిస్తే ఇద్దరు వ్యక్తులకు భలే ఆనందం అవుతుంటుంది. వాళ్ళు భలే నవ్వుకుంటుంటారు, భలే హ్యాపీగా ఉంటారు. మామూలుగా మన జయకుమార్ సార్ కానీ సత్యనారాయణ సార్ కానీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బిఎస్పీ బ్యామ్సెఫ్ పెద్ద మీటింగ్లన్నా పెద్దగా ఏమైనా జరిగినా చాలా ఆనందంగా ఉంటారు. ఈ విధంగా బ్యామ్సెఫ్ అనే సంస్థ మీ అందరికీ తెలుసు. ఇక్కడ బ్యామ్సెఫ్ మనందరినీ కలిపి బ్యామ్సెఫ్ అనే సంస్థ ఈరోజు మన సారు లక్ష్మణ్ సార్ ఉన్నారు. లక్ష్మీనారాయణ సారు ఎన్నో సందర్భాల్లో మేము ఒక మీటింగ్ ఆర్థిక సహాయ సహకారం ఒకేసారి సన్మానించుకోవడం ఇదే ప్రథమని నేను అనుకుంటున్నా. నా పెద్దలు ఏమైనా తెలిసింటే చెప్పలేదు. ఇక పేరున చెప్పాలంటే ఫస్ట్ సారే అమ్మ గురించి చెప్పాలి. ఇంతవరకు మాకంటే చాలా ఫాస్ట్గా ఉరుకుతాడని చేరినప్పుడు అప్పుడు మంచి ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎటువంటి ఉద్యమాలు అంటే లెఫ్ట్ ఉద్యమాలు. గద్దరు వంగుపండు ప్రసాదరావు గారి పాటలు కేకలు ఆంధ్రదేశం మొత్తము ప్రతిధ్వనించే రోజుల్లో అదృష్టం కొద్దీ వాళ్ళు స్టూడెంట్స్గా ఇక్కడ మానపల్లికి వచ్చారు. నేను కూడా ఒక అన్వేషణలో ఉన్నా, నాకు ఎవరున్నా మంచి కళాకారుడు, ఒక సింగర్ దొరికితే బాగుండని. ఆ విధంగా వెతుకుతూ వెళితే దొరికినటువంటి ఒక మంచి ఆణిముత్యం నాకు లక్ష్మీనారాయణ. ఎంత బాగా కట్టారంటే అంబేద్కర్ భవనం, దానికి బ్యాక్ బోన్ అంతా రెడ్డప్ప సార్ అని తెలిసింది. ఒక రకంగా ఆనందం వేసింది, ఒక రకంగా బాధ వేసింది. ఇంత పెద్ద టౌన్లో ఇంత పెద్ద మనుషులు, ఇంత పెద్ద సంస్కర్తలు ఇంత ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అంబేద్కర్ భవన్. అఫ్కోర్స్ కుమ్మూరులో కూడా చాలా బాగా కట్టారు. బట్ రెడ్డప్ప సార్ని చాలా హార్డ్లీ కంగ్రాట్ చేస్తున్నాను. అంత చిన్న పల్లెలో అంత మంచి అంబేద్కర్ భవన్ కట్టిందని దాన్ని చూసి మనం కూడా కొన్ని కొత్తగా ఉందని ఫీల్ అవుతున్నాము. దాంట్లో అంబేద్కర్ భవన్ కట్టి అండ్ మీన్ టైం రిమైనింగ్ హౌస్ మెంబర్స్కి రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం.
ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి పట్టుగుల మార్కెట్, టమోటా మార్కెట్ యార్డు పరిశీలన. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేది వాలంటీర్లదే. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి. 26వ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ప్రత్యేక సమీక్ష. ఇవి రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.